మనకి ప్రజెంట్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ మాత్రమే కాకుండా యూత్ ఓడిఐ సిరీస్ జరుగుతుంది కదా అండర్-19. సో దీంట్లో ఆల్రెడీ 5 మ్యాచ్ సిరీస్లో 4 మ్యాచెస్ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. సో దీంట్లో కూడా మన ఇండియా 3-1తో మరి లీడ్లోనే కనిపిస్తుంది, సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. మరి ఇక్కడ 4th మ్యాచ్లో కనుక ఒకసారి చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ ఒక రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే మనకి నిన్న ఏకంగా 78 బాల్స్లోనే 143 రన్స్ చేశాడు. దాని తర్వాత 52 బాల్స్లోనే సెంచరీ కంప్లీట్ చేశాడు. మరి 52 బాల్స్లోనే సెంచరీ కంప్లీట్ చేసి ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్ ఏంటంటే మనకి ఇప్పటివరకు అండర్-19 క్రికెట్లో మరి ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్స్ ఎవరన్నా ఉన్నారంటే 2 ప్లేయర్స్ గుర్తొస్తారు మనకి. సో వాళ్ళలో ఫస్ట్ వచ్చేసరికి మనకి కమ్రాన్ గులాం, దాంతోపాటు షాంటో, వీళ్ళిద్దరు చూసుకుంటే 53 బాల్స్లో సెంచరీ కంప్లీట్ చేశారనమాట. అయితే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ వచ్చేసరికి కేవలం 52 బాల్స్లోనే సెంచరీ కంప్లీట్ చేసి మరి ఒక వరల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడని చెప్పాలి. వైభవ్ సూర్యవంశీ క్రియేట్ చేసిన ఈ విధ్వంసంతో మరి మన వాళ్ళు 55 రన్స్ తేడాతో కూడా మరి మ్యాచ్ గెలిచి ఈ సిరీస్ను కూడా కైవసం చేసుకున్నారు.